ఒకవైపు సీమాంధ్ర ఉద్యమం చాలా ఉధృతంగా వెళ్తుంది. మొత్తం రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కోపాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని విపరీతంగా తిడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ నాయకులు కావచ్చు, వాళ్ళకు కూడా కోపాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. అలాంటి టైంలో కొన్ని రాజకీయ పార్టీలు నా దగ్గరికి వచ్చారు, నాయకులు. అంటే వాళ్ళు విడిగా, అంటే ఆ పార్టీల నుంచి వచ్చేసి నన్ను ఏమడిగారంటే, సార్ మీరు వచ్చి ఇప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేదు, మీరు వచ్చి సీమాంధ్రకి బాధ్యత నాయకత్వం వహించండి, మీరు సీఎం కూడా అయిపోతారు. అక్కడ జగన్ గారు జైల్లో ఉన్నారు, చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు. మరి వాస్తవాలు చెప్పాలి కదా. మీరు ఊహించుకోండి, ఒకటి వాళ్ళు అలా పిలవగానే నేను వెళ్ళిపోయి, అవును ఈ తెలంగాణ చాలా దుర్మార్గం చేసింది, ఇలా తిడతారని నేను అలా మాట్లాడతానా? నేను అలా మాట్లాడగలనా? నాకు ఆ హృదయం ఉందా? నాకు ఈ పదవులు అధికారాలు నాకు సంతోషాన్ని ఇస్తాయా? అరే, దేశం హితువు కోరుకునేవాడిని, సమాజం హితువు కోరుకునేవాడిని. నాకు చిన్న ముఖ్యమంత్రి పదవి ఎంత, మంత్రి పదవి ఎంత, చాలా తుచ్చం నిజం. కానీ నాకు అలాంటి వ్యక్తిని అయితే నేను నిజంగా అలా చేసి నాకు ఏ లబ్ధి పొందుతాను? ఇంకా రెచ్చగొట్టేసేవాడిని అందరికి వెళ్ళిపోయి. నాకు ఇప్పుడు ఈరోజు ఎంత తెగింపు ఉందో, అటువైపు వెళ్తే కూడా అంతే తెగింపు ఉంటుంది కదా. కొత్తగా ఏం రాదు కదా, లేనిదేం రాదు. కాకపోతే పైగా నన్ను తిట్టున్నారు అందరూ. నాకు బాధ ఉంది, బాధ లేదని నేను చెప్పట్లేదు, అది చెప్తే అబద్ధం అవుతుంది. నేను చాలా బాధపడ్డాను కూడా, నాకు కన్నీళ్ళు పెట్టుకున్నాను కూడా ఒక్కనే. ఎప్పుడు నేను ఏడవను. కానీ అందరూ నన్ను ఆంధ్రోడు అంటే మటుకు నాకు చాలా బాధ కలిగాను, నిజంగా బాధ కలిగాను. అరే నేను భారతీయుడు రా, నేను అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు? నిజంగా నాకు కులం లేదు. మొన్న ఈ మధ్యన పేపర్లు చూస్తున్నాను, ఈరోజు కూడా పొద్దున్న అనుకుంటా, కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి నేను మిమ్మల్ని అడిగానా? ఆ కాపు నాయకులు అలాంటి నేను భయపడతానా? నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుడు.